హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 7th వీడియో వచ్చేసి ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఇదే కాన్సెప్ట్ మనము గ్రాఫికల్ మెథడ్లో కూడా చూసినాము. సో ఈ కాన్సెప్ట్ మనము గ్రాఫికల్ మెథడ్కి వాడచ్చు ప్లస్ అనలిటికల్ మెథడ్ వాడచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే అనలిటికల్ మెథడ్లో మనము దీనికి ఒక ఫార్ములా కనుక్కుంటాం, అంటే రిజల్టెంట్ వెక్టార్ని ఫైండ్ చేయడానికి మనకు ఒక ఫార్ములాని కనుక్కుంటాము, ఓకేనా? సో ఇప్పుడు మనము డెఫినేషన్ చూద్దాం. సో డెఫినేషన్ వచ్చేసి ఇఫ్ టూ ఫోర్స్ వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఎ బాడీ are represented in magnitude and direction by the adjacent sides of the parallelogram, then their resultant is represented in magnitude and direction by the diagonal of parallelogram passing through point of intersection of two force vectors. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ఫిగర్ వేసిన చూడండి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ డెఫినేషన్ రాయడానికి బోర్డు సరిపోయింది. సో స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ చిన్నగా డయాగ్రామ్ వేసుకున్నా. సో ఈ డయాగ్రామ్ని చూసి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సపోజ్ ఇది బాడీ అనుకుందాం, చిన్న బాడీ. ఇప్పుడు ఈ బాడీలో ఒక పాయింట్ దగ్గర టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఏ టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? F2 ఒకటి యాక్ట్ అవుతుంది, సారీ ఇది F2 పెట్టుకుందాం, ఇది F1 పెట్టుకుందాం. సో టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1 F2 సైమల్టేనియస్గా, అంటే ఒకటేసారి టూ ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి. సో ఇట్లా యాక్ట్ అయినప్పుడు ఆ టూ ఫోర్స్ వెక్టార్స్ని మనము అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్ అని అనుకుంటే, ఒకవేళ టూ ఫోర్స్ వెక్టార్స్ని మనము అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్ అనుకుంటే దాని రిజల్టెంట్ ఎట్లుంటుందంటే ద డయాగ్నల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే F1 F2 ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్నే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ F1 అండ్ F2 అంటే ఆ డయాగ్నల్ నుంచి పాస్ అవుతుంది అని అర్థము. ద రిజల్టెంట్ ఈస్ నథింగ్ బట్ డయాగ్నల్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ F1 అండ్ F2 వెక్టార్స్. సో డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమైందా? F1 F2 యాక్టింగ్ ఆన్ అ పాయింట్ సైమల్టేనియస్లీ, అవిటిని మనం సైడ్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్ అనుకుంటే రిజల్టెంట్ వచ్చేసి ఏంది? డయాగ్నల్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ F1 అండ్ F2. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్కి అనలిటికల్ మెథడ్లో ఒక ఫార్ములా కనుక్కోవాలి, అంటే రిజల్టెంట్ వెక్టార్కి ఒక ఫార్ములా. సో ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నామో చూడండి క్లియర్గా. ఇవి వచ్చేసి టూ వెక్టార్స్ F1 అండ్ F2. సో ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. సో ఈ టూ వెక్టర్స్ రిజల్టెంట్ వచ్చేసి R. సో ఇప్పుడు ఇది F2 అయితే ఇది ప్యారలెలోగ్రామ్ కాబట్టి ఇది F2 అయితే ఇది కూడా F2 అవుతుంది, ఇది F1 అయితే ఇది కూడా F1 అవుతుంది కదా. సో దీని తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా ప్యారలెలోగ్రామ్కి ఇంకొకటి డ్రా చేసిన, అది ఏంటంటే మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు C నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. పర్పెండిక్యులర్ అంటే ఏంది? లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్, అంటే లైన్ విచ్ మేక్స్ 90 degrees. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నా, అంటే స్ట్రెయిట్ లైన్. ఇది ఇంక్లైన్డ్ కదా, చూడు ఈ లైన్ ఇట్లుంది. ఇప్పుడు ఈ లైన్కి నేను ఒక స్ట్రెయిట్ లైన్ పెట్టుకున్నా, ఓకే? ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి థీటా. ఇప్పుడు ఇట్లా వచ్చేసి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకున్నా. సో సిఈ వచ్చేసి పర్పెండిక్యులర్. సో ఇది అర్థమైంది కదా మీకు? అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా? ఏసీఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన. ఇప్పుడు పైథాగరస్ థియరం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది 90 degrees. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? రిజల్టెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో రిజల్టెంట్ వచ్చేసి ఏంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో హైపోటెన్యూస్ వచ్చేసి ఏంది? ఇక్కడ మనకి రిజల్టెంట్ స్క్వేర్. సో రిజల్టెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ అంటే ఏంది? మనకి ఏఈ అంటే ఏంది చూడండి, ఏఈ. ఇక్కడ చూడండి ఏఈ అంటే ఏబి ప్లస్ బి, కరెక్టా కదా? సో ఏబి ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఏబి బిఈ ఈసీ కావాలి. సో నేను ఎట్లా కనుక్కుంటున్నానో చూడండి.
ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏబి వచ్చేసి మనకి F1, సో కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, బీఈ. సో బీఈ నేను ఎట్లా కనుక్కున్నా చూడండి, ఇది ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు నేను కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. కాస్ థీటా అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, కరెక్టా కదా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఏంది, బీఈ, హైపోటెన్యూస్ ఏంది, F2. దేర్ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు బీఈ బై F2. సో నేను F2ని ఏం చేస్తున్నా అంటే అటు పంపిస్తున్నా, అటు పంపిస్తే ఏమవుతుంది, బీఈ ఈజ్ ఈక్వల్స్ టు F2 కాస్ థీటా. సో నాకు బీఈ వాల్యూ వచ్చేసింది, దీని స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి ఈసీని కనుక్కోవాలి. ఈసీ ఎట్లా కనుక్కుంటా, సేమ్ మళ్ళీ అదే ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా నేను, బీఈసీ. ఇప్పుడు బీఈసీలో నేను ఏం కనుక్కుంటున్నా అంటే సైన్ థీటా కనుక్కుంటున్నా. సైన్ థీటా అంటే ఏంది, ఇప్పుడు థీటా ఇక్కడ ఉంది, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ వచ్చేసి ఏంది, ఈసీ బై హైపోటెన్యూస్ వచ్చేసి F2. దేర్ఫోర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ బై F2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ F2 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. దేర్ఫోర్ ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు F2 సైన్ థీటా. సో ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ వచ్చేసినా, సో అన్ని వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేసేసిన. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, R² ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ F2 సైన్ థీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ స్క్వేర్ ఉందా, ఈ స్క్వేర్ని అదర్ సైడ్ పంపిస్తా, ఐ మీన్ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, R ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ F1 ప్లస్ F2 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ F2 సైన్ థీటా హోల్ స్క్వేర్. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎక్స్పాండ్ అంటే A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. సో A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంది, A² ప్లస్ B² ప్లస్ 2AB, F1² ప్లస్ F2² కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2F1 F2 కాస్ థీటా ప్లస్ F2 సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే F2² సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే R ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ F2² కాస్ స్క్వేర్ థీటా ఉంది, F2² సైన్ స్క్వేర్ థీటా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండిట్లకి F2² కామన్ తీసిన. F2² కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది చూడండి, R ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ F1² ప్లస్ ఈ 2F1 F2ని పక్కన రాసేసుకున్నా, 2F1 F2 కాస్ థీటా ప్లస్ F2² కామన్ తీసిన. F2² కామన్ తీస్తే ఏమొచ్చింది మనకి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత, 1. సో ఆ 1 అయిపోయిన తర్వాత మనకి మిగిలింది ఏంటంటే R ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ థీటా. అర్థమైందా, ఇక్కడ మీకు క్లియర్గా 2F1 F2 కాస్, ఇది ఈ స్టెప్. దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇది వచ్చేసి రిజల్టెంట్. అంటే ఇప్పుడు మీకు డౌట్ ఉంది, వెక్టార్ కదా రిజల్టెంట్ అంటే ఏంది, ఇప్పుడు దానికి మ్యాగ్నిట్యూడా లేకపోతే డైరెక్షనా, ఇది వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్ కనుక్కోవాలి. డైరెక్షన్ ఎట్లా కనుక్కుంటావు, ఇప్పుడు చూడు ఈ ఆల్ఫా ఉందా, ఇప్పుడు నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా అంటే ఏసీ కన్సిడర్ చేస్తున్నా, అది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో మనము tan ఆల్ఫా కనుక్కుందాం. సో ఇప్పుడు tan ఆల్ఫా అంటే ఏంది, ఆల్ఫా ఇక్కడ ఉంది కాబట్టి tan ఆల్ఫా అంటే ఏంది, ఆపోజిట్ బై అంటే సిఈ బై అడ్జసెంట్ ఏఈ. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సిఈ బై ఏఈ. దేర్ఫోర్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సిఈ అంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం, సిఈ అన్న ఈసీ అన్న ఒకటే, F2 సైన్ థీటా బై ఏఈ అంటే ఏంది మనం ఆల్రెడీ రాసుకున్నాం, ఏఈ అంటే ఏంది ఏబి ప్లస్ బిఈ. దేర్ఫోర్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు F2 సైన్ థీటా బై ఏబి వాల్యూ ఏంది F1, తర్వాత బిఈ వాల్యూ ఏంది F2 కాస్ థీటా, F1 ప్లస్ F2 కాస్ థీటా. దాన్ని ఇంకేం చేస్తారంటే ఈ tan పంపించేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ F2 సైన్ థీటా బై F1 ప్లస్ F2 కాస్ థీటా. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా. దీని తర్వాత మనం కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ ఏదైతే పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఉందో దాంట్లో వచ్చిన మనకి రిజల్టెంట్ ఫార్ములాలో కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. స్పెషల్ కేసెస్ ఏంటంటే సపోజ్ ఒకవేళ నేను టీటా 90 అనుకుంటే, అసలు ఫస్ట్ టీటా అంటే ఏందో మీరు చూసుకోండి. టీటా అంటే F1కి F2కి మధ్యలో యాంగిల్. సో ఇప్పుడు టీటా 90 అంటే అర్థమైంది F1 F2 అనేవి పర్పెండిక్యులర్ ఉన్నాయని అర్థం. ఒకవేళ F1 F2 పర్పెండిక్యులర్ అయితే ఏమవుతుందో చూద్దాం, రిజల్టెంట్ ఏమవుతుందో చూడండి. R ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ థీటా కదా, కాస్ థీటా ప్లస్లో టీటా ప్లస్లో ఏం పెట్టినా 90. సో R ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ F1² ప్లస్ F2² ప్లస్ F1 F2 కాస్ 90 ఎంత 0. సో మనకి ఏం మిగులుతుంది లాస్ట్లో అండర్ రూట్ F1² ప్లస్ F2². సో
సో ఇక్కడ ఇది అర్థమైందా. నెక్స్ట్ ఏం చేస్తామంటే టీటా ప్లేస్లో 0 పెడతాం. 0 అంటే అర్థమైంది, మీరు కరెక్ట్ చూడండి. 0 అంటే అర్థమైంది, సింపుల్. ఈ వెక్టర్ అనేది చూడండి, యాంగిల్ అనేది ఉండదు. F1కి F2కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఇలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఆ టీటా 0 పెడితే ఏమైంది, r is equals to √f1² + f2² + 2f1 f2 cos 0. cos 0 వాల్యూ ఎంత, 1. సో మనకేమవుతుంది, √f1² + f2² + 2f1 f2 × 1. 2f1 f2 × 1 ఎంత, 2f1 f2a. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే f1² + f2² + 2f1 f2 అంటే ఏంది, అది ఏ ఫార్మాట్లో ఉంది, a² + b² + 2ab అనే ఫార్మాట్లో ఉందా. సో దాన్ని మనము a + b² అని రాసుకోవచ్చు కదా. సో a + b² అంటే f1 + f2² రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది, స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతే r is equals to f1 + f2. దాని తర్వాత ఇంకో కండిషన్, ఒకవేళ టీటా అనేది 180 degrees ఉంటాయి. టీటా 180 degrees అంటే సపోజ్ ఇది f1 అనుకోండి, ఇది f2 ఉంటుంది. ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకోండి, యాంగిల్ ఎంత ఉంది మధ్యలో, 180. సో ఇట్లాంటి కండిషన్కి ఏమవుతుంది చూద్దాం, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో r is equals to √f1² + f2² + 2f1 f2 cos 180. సో r is equals to √f1² + f2² + 2f1 f2 cos 180 అంటే ఎంత, -1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -2f1 f2. దేర్ఫోర్ √f1² + f2² - 2f1 f2 అంటే ఏంది, ఇదే ఫార్మాట్లో ఉంది. మళ్ళీ a² + b² - 2ab ఫార్మాట్లో ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను a - b² లెక్క రాసుకుంటున్నా. సో a - b² లెక్క రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, r is equals to f1 - f2. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా. ఇప్పుడు parallelogram law of vectors using parallelogram law of vectors analytical method. సో నా వీడియో మనం మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.